వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ 1366. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప బర్త్డే వీడియో అయితే చూసేయండి. హ్యాపీ బర్త్డే పూజా చెప్పండి. నాలుగోసారి హ్యాపీ బర్త్డే లావణ్య అని చెప్పాలా? మార్నింగ్ అయితే స్కూల్లో చాక్లెట్స్, పెన్సిల్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇంక ఇలా సింపుల్గా ఉన్న వాటితో డెకరేషన్ అయితే చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ ట్యూషన్ పిల్లల్ని పిలిచి ఇంకా కేక్ అరేంజ్మెంట్స్ అయితే చేసామన్నమాట. ఇంక ఇంటి పక్కన ఆంటీ వాళ్ళని పిలిచి మా మధ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ పిల్లలతో సెలబ్రేట్ చేస్తున్నాం. మా హైదరాబాద్లో ఉన్నా సరే ఈయన మ్యారేజ్కి వెళ్ళి అప్పుడే వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళ డాడీని చూడండి, నేను ఇద్దరు చూడండి అట్లా వెళ్ళిపోయారు బాబుగా. ఆయన ముందు రోజు మా మ్యారేజ్కి వెళ్ళారు. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అప్పుడే ఉండిపోయారు అనమాట. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత రీఛార్జ్ అయ్యింది. ఇంకా అప్పుడైతే కేక్ అయితే కట్ చేసింది అనమాట లావణ్య. సో ట్యూషన్ పిల్లల్ని, ట్యూషన్ టీచర్ని అందరినీ అయితే తీసి చక్కగా ఇట్లా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంది. ఆ బర్త్డే కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందో నా బర్త్డే అని చెప్పి. సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసిందనమాట. సో ఇది లావణ్య వీడియో అయితే. ఎంత హ్యాపీనెస్ అసలు, పిల్ల ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుందంట. వేరే వాళ్ళ బర్త్డేకి వెళ్ళి కూడా లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళకంటే ముందే కేక్ కట్ చేసి తినేసింది. అదైతే ఇప్పటికి మర్చిపోలేము, భలే అనిపించింది అనమాట అప్పుడు. ఇంక అందుకని ఎవరి బర్త్డేకి పిలిచినా నేను వెళ్తాను వెనకాల, ఆమె ముందు నేను పట్టుకుంటున్నాను. అలా అనమాట. చిన్నపిల్లలకు తెలియదు కదా ఎట్లా ఏంటి పని తిరిగి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు వాటితో చక్కగా ఫస్ట్ నుంచి అంటానే ఉంది మా ట్యూషన్ పిల్లలు పిల్లవాళ్ళు ఇంటి దగ్గర బర్త్డే చేసుకోవాలి అన్నీ కూడా. సో ఇట్లా లావణ్య బర్త్డే అయితే సింపుల్గా ఇంట్లో అయితే ఇలా చేసుకోమన్నమాట.